సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎన్నో పోషకాలతో ఆరోగ్యానికి మేలు చేసే డ్రాగన్ ఫ్రూట్ గురించి రైతులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జ్యూస్, సలాడ్, పింక్, ఎల్లో డ్రాగన్ పండ్లను ప్రదర్శిస్తూ జహీరాబాద్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేస్తున్న రైతులకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదని, మధ్య దళారులు మాత్రం 100 నుంచి 150 రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదరిస్తూ నేరుగా పంట క్షేత్రాల వద్ద కొనుగోలు చేయాలని వినియోగదారులను కోరారు. ప్రభుత్వం డ్రాగన్ ఫ్రూట్ రైతులకు అండగా ఉండి దిగుబడి నష్టపోకుండా ప్రయోజనాలు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మొట్టమొదటిసారిగా ఇండియాలో ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ కమర్షియల్ గా వేసింది మనమే. అయితే దీని గురించి అవగాహన ఎవరికి తెలియదని ప్రజలకు తెలియజేయడానికి ఈ రోజు ఉచిత పంపిణీ అయితే చేయడం జరిగింది. అలాగే ఈ లోకల్ కన్జంప్షన్ ఎప్పుడైనా పెరుగుతుందో తోట దగ్గరే రైతుల దగ్గర వెళ్ళి కొనుక్కునే జనాలకు కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్లోకి వెళ్తే అధిక ధరలకు అమ్ముతుంటారు. ఎందుకంటే రైతుకి రీటైలర్ కి ఉండే గ్యాప్ ని కవర్ చేయడానికి ఈ ప్రమోషన్ చేశాము. రైతు దగ్గర నుంచే ఫ్రూట్ అనేది వెళ్ళింది అనుకోండి, రైతు అధిక లాభాల్లో ఉంటాడు. మామూలుగా మార్కెట్ లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రొడక్షన్ పెరగడం వల్ల రేట్ అనేది తగ్గిపోయింది. రేట్ తగ్గిపోయింది కానీ ఏమైతుందంటే రీటైలర్ కి వచ్చేసరికి అదే 150 నుంచి 200 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ రైతుకు వచ్చేది మాత్రం 40 నుంచి 50 రూపాయల కిలో మాత్రమే వస్తుంది. అయితే ఈ 100 రూపాయల దోపిడీ ఏదైతే 100-150 రూపాయల దోపిడీ ఏదైతే జరుగుతుందో దళారుల వల్ల, అది జరగకూడదనే ఉద్దేశంతో తోట దగ్గరకు వస్తే మేము 100 రూపాయలకి ఇస్తామన్న ఆలోచనతో ఈ ప్రమోషన్ చేయడం జరిగింది.